హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక చిన్న రేకుల షెడ్కి వైరింగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు అది ఉంది కదా, రెడ్ వైర్. ఆ స్విచ్ వేస్తే రెండో లైట్ వెళ్తుంది అనమాట. ఇంకోటి రెండో స్విచ్, రెండోది. మూడోది ఉంది కదా, అది ఫ్యాన్కి సంబంధించినమాట. అంటే దీనికి రెగ్యులేటర్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి అది. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో వైర్ ఉంది కదా, అది లైన్ అంటే ఫేస్. బ్లాక్ వైర్ ఉంది కదా, న్యూట్రల్. ఇప్పుడు అది ఫేస్ అన్నమాట, అది న్యూట్రల్. చూడండి, ఫ్యాన్కు స్విచ్, ఇంకొక 2 స్విచ్లు దానికి, 2 లైట్లకు, కింద 2 సాకెట్లకు 2 స్విచ్లు అనమాట. 1 2 3 3 లైట్లు, బ్లాక్ అండ్ ఎల్లో ఫేస్ ఉంటుంది. ఇది ఒక లైటు, ఇది ఒక లైటు, ఇదొక లైట్. దానికి నుంచి ఇట్లా పైప్లో నుంచి తీసుకున్న వైర్ వచ్చేసి ఇక్కడికి వచ్చిందనమాట. అది ట్యూబ్ లైట్ అంటే లైట్ అంటే ఫ్యాన్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఒక చిన్న రూమ్ అనమాట ఇది. ఈ రూమ్లో 2 సాకెట్లు, 2 లైట్లు, ఒక ఫ్యాన్, 12 మోడల్ ప్లేటు విత్ బాక్స్, 118 వైరు అండ్ 320 వైరు. దానికి కనెక్షన్ సంబంధించిన వైరు. ఇది బయట బోర్డు అనమాట, బయట లైట్ ఫ్యాన్. ఇప్పుడు చూడండి, కనెక్షన్ వచ్చింది కదా. ఒక స్విచ్ చేసినాం, ఒక లైట్ వెలిగింది కదా. ఫస్ట్ స్విచ్ చేసినాం, ఇప్పుడు బల్బు చేంజ్ చేద్దాం. దాంట్లో పెట్టేసినాం. థర్డ్ స్విచ్ చేస్తే ఈ లైట్ వచ్చేసి, అంటే ఫస్ట్ది ఫ్యాను, ఇంకొక లైట్, ఇంకొక లైట్, అంతే అనమాట. జస్ట్ సింపుల్ వర్క్. ఇది బయటకు సంబంధించి బయట లైటు, బయట ఒక ట్యూబ్ లైటు, ఇంకొక ఫ్యాన్. ఇది మొత్తం సెటప్, 3 రూమ్స్ సెటప్ అనమాట. ఇది మోటార్ స్టార్టర్, మీటర్, కింద సాకెట్స్, పైన ఉన్నది డీపీ బోర్డు. 3 రూమ్లకు కంట్రోల్ అన్నమాట. ఒక చిన్న రేకుల షెడ్. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంటే తప్పక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.